శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలో 5వ శ్లోకం అండి. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కలంకాభా మృగనాభి విశేషక. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అంటే అమ్మవారిని అష్టమి నాటి చంద్రునితోని అమ్మవారి నుదురు భాగాన్ని పోల్చారు. ఎందుకు అంటే అష్టమి నాటి చంద్రుడు అర్ధచంద్రాకారంలో ఉంటాడు. మనకి అమావాస్య నుండి చూసుకున్నా పూర్ణిమ నుండి చూసుకున్నా కూడా అష్టమి తిథి అన్నది 8వ రోజు వస్తుంది. అంటే శుక్లపక్ష అష్టమైన కృష్ణపక్షంలో వచ్చే అష్టమైన చంద్రుని కళ ఒకేలాగా ఉంటుంది. అదే అమావాస్య తర్వాత పాడ్యమి తిథి వేరే విద్య తదియ ఏది తీసుకున్న పూర్ణిమలో కూడా చంద్రకళ మారుతుంది. ఒక అష్టమిది మాత్రమే ఆ కళ మారదు, అర్ధచంద్రాకారంలోనే ఉంటుంది. అందుకని అమ్మవారి నుదురు భాగాన్ని అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని పోల్చారు. అంటే అమ్మవారి ముఖంలో రాగద్వేష భావాలు ఏమీ ఉండవు, మార్పు లేని కళ కలిగినది అమ్మ నిత్యస్వరూపం. అందుకని అష్టమి చంద్ర విభ్రాజ అష్టమి నాటి చంద్రునితో పోల్చి చెప్పారు. మళ్ళీ ఇంకొక రీజన్, మనకు తిథి నిత్య దేవతలు ఉంటారు కదా, ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిపతి. అష్టమి తిథికి వచ్చి త్వరితాదేవి. ఆ అమ్మ ఏం చేస్తుందంటే, నువ్వు అష్టమి తిథి నాడు కనుక మనం అమ్మను ఆరాధించగలిగితే త్వరితాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల మనకు ఏమవుతుందంటే త్వరితాదేవి అనుగ్రహం వలన ఏవైనా మన విషయం ఏమున్నా కూడా చాలా త్వరితంగా నెరవేరుతుంది అనమాట. అదొక రీజన్. నెక్స్ట్ నామము ముఖ చంద్ర కలంకాభా మృగనాభి విశేషక. ఇదంతా మనకు ఒకే నామం అండి. ముఖ చంద్ర కలంకాభా మృగనాభి విశేషక అంటే అమ్మవారి ముఖము చంద్రకళతో ప్రకాశిస్తుంది. అమ్మ చంద్రకళ స్వరూపిణి. చంద్రునిలో మచ్చ ఎట్లయితే షైన్ అవుతుందో ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక అంటే అమ్మవారి ముఖంలో అమ్మ కస్తూరి తిలకాన్ని ధరించి ఉంది. ఆ కస్తూరి తిలకం చాలా షైన్ అవుతుంది. ఎలాంటి కస్తూరి అది అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుండి కస్తూరి వస్తుంది కనుక ఈ నామంలో మనకి మృగనాభి అన్నారు. అలాంటి విశేషం కలిగిన ఆ కస్తూరితో అమ్మవారి ముఖం ప్రకాశిస్తుంది. శ్రీమాత్రే నమః.